అడనప్పు అడనప్పు ఎవడు కనపట్లేదుగా. ఇద్దరు మనులు వేస్తున్నారు గడ్డి మెత్తగా. వెళ్దాం ఏమైద్దాం. డీజే ఎంజాయ్మెంట్ ఉండాలి కదా, అందుకే. మా అంజనా బ్లెస్సింగ్స్తో మిడ్-నైట్ 12 o'clock స్టార్ట్ అయ్యాం. తెల్లారేసరికి Survama is coming. వీడి పొట్టలో కెమెరా కూడా బ్లర్ అయింది. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న మొత్తానికి అయితే నైట్ అంతా జర్నీ తర్వాత మేడాలో రీచ్ అయ్యాం. ఈ చెట్టుకి మనసులో కోరికలు కోరుకొని మునుపులకు వెళితే ఆ కోరికలు నెరవేరుతాయని మన హిందువుల నమ్మకం. సో ఎవరైనా వస్తే ట్రై చేయండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇదే జంపన్న వాగు. సో ఇక్కడే మనం స్నానాలు చేయాలి. ఆ పంపుల కింద కూడా నిలబడి స్నానం చేయొచ్చు. ఇది ఇక్కడ వాతావరణం. సో ప్రతిదీ ఇక్కడే దొరుకుతుంది, నో ప్రాబ్లం. టిఫిన్ కానివ్వండి, షాంపూలు కానివ్వండి, సో ఏదైనా సరే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది క్షవర కర్ణశాల, అంటే గుండులు కొట్టించుకునే స్థలం. మొక్కులు ఎవరంటే ఇక్కడే తీర్చుకుంటారు. సో ఇక్కడ నుంచి స్నానం చేసి ఒక 1/2 kilometer వెళ్తే గుడి వస్తుంది. మనోళ్ళు పర్యవేక్షిస్తున్నారు ఎక్కడైతే కొట్టాలి, ఎక్కడ స్నానాలు చేయాలని. సో సంజయ్ గడ్ అయితే బాగా తిరుగుతుండ్రు ఇంట్రెస్ట్గా. గేమ్ మూడ్ ఆన్.
జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నా. జర్రు ఉంటే చచ్చిపోతుంటా. సో కొద్దిసేపు మన పిల్లలు వాలీబాల్తో ఎంజాయ్ చేస్తూ స్నానాలు అవి పూర్తి చేసి ఫ్రెష్ అయి బయలుదేరాం. నెక్స్ట్ గుడి దగ్గరికి వెళ్ళాలి. మా బ్యాచ్ అంతా ఫ్రెష్ అయిపోయారు, రెడీ అయిపోయారు. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. సో అందరూ ఫ్రెష్ అయిపోయారు, స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి జంపన్నవాగు నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది గుడికి వెళ్ళటానికి. సో మా బ్యాచ్ అంతా రెడీ అయిపోయారు. సో కొద్దిగా చొక్కా వేసుకుంటే బాగుంది అనిపించింది. ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా మగవాళ్ళ బతికితే ఇంకా బాగుంది అనిపించింది. ఈ ఎర్రోడికి ఏంది అలా ఏమేమో చూస్తుండో ఈ బ్యాచ్ని చూసి. వచ్చేసాడు ధీర 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 మగ ధీర. ఈ మేడారం ఇంత డెవలప్ అవ్వడానికి ముఖ్య కారణం మన దాన్సారి అనసూయ గారు. అదేనండి మన సీతక్క, ములుగు నియోజకవర్గం మంత్రి గారు. క్లారిటీగా చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు మన సీతక్క గారు. ఈమె వల్ల చాలా డెవలప్మెంట్ జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది. భవిష్యత్తులో ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతారని నాకు అనిపిస్తుంది. చూడండి ఈ వ్యూస్ ఎంత బాగున్నాయి. ఇది సమ్మక్క సారక్క ముందు ఆదివాసుల విగ్రహాలు. ఇవి ఆదివాసుల యొక్క జీవన విధానాలు, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు ప్రతిబింబించే చిత్రాలు. చూడటానికైతే చాలా బాగున్నాయి, మీరు చూడండి. సో అలాగే ఈ కనిపించే సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆదివాసుల యొక్క వేషధారణలు, వాళ్ళ ఆచారాల గురించి తెలియజేస్తున్నాయి. సో లయన్ చూడటానికి అచ్చం నాలాగే ఉంది కదా. అమ్మాయి ఏం టార్చర్. డుమ్ డుమ్ బసవన్న భలే ఉన్నాయి కదా. సో మొత్తానికైతే ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఫాలో మీ. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అప్రా ఏదైనా సమ్మక్క గద్దె. ఈ గుడికి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గుడి కానీ, తలుపులు కానీ, గోపురాలు కానీ అవే ఉంటాయి. ఓన్లీ గద్దెలే ఉంటారు, ఓన్లీ గద్దెలే.
అమ్మవారిని కుంకుమభరణ రూపంలో ఇక్కడ పూజిస్తారు. ఓకే. జాతర జరిగే టైంలో కనగిరి నుంచి సంబక్ వస్తుంది, చిలకలగుట్ట నుంచి సారక్ వస్తుంది. ఆ కుంకుమభరణ రూపంలో వస్తుంది. ఏమంటే ముందు రోజు ఆమె వస్తుంది, తర్వాత రోజు తల్లి వస్తుంది. సో మెయిన్ ఇది వాళ్ళు నెత్తిమే బెల్లం ఎందుకు పెట్టుకున్నారు? అది బంగారం అంటారు. అమ్మవారికి సంబంధించి పెట్టే ప్రసాదం ఇక్కడ అది బంగారం బెల్లం బెల్లం అంటారు. బంగారం. సో మా గోపి గారు చేసే పాపాలకే బెల్లం కాదుగా, డైరెక్ట్ బంగారం పెట్టినా కూడా అంతా అమ్మవారికి ఎత్తు బంగారం ఇస్తారు ఇక్కడ. మంచి ఎత్తు బంగారం మొక్కులు మొక్కలు. ఇది సమ్మక్క. ఇదేనాగా సమ్మక్క? ఇది సమ్మక్క కాదు, ఆ సమ్మక్క అంటే ఆమె. ఇదివరకు దీని డెవలప్మెంట్ ఇక్కడ సీతక్క గారి మంత్రి అయిన తర్వాత నిధులు తీసుకొచ్చి 1000 కోట్ల బడ్జెట్ దీన్ని డెవలప్ చేస్తున్నారు. అట్లా సారక్క గారు అటు సైడ్ సారక్క గద్ది. సో ఇది సమ్మక్క ఫ్రెండ్స్. ఇది ఒకప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదంట. ఓకే. సమ్మక్క సారక్క అనేవాళ్ళు తల్లి కూతురు అంట. మనం ఎప్పుడు దాకా అక్క చెల్లెలు అనుకున్నాం. బేసిక్ నేను కూడా అదే అనుకున్నా. సో ఇప్పుడు సమ్మక్క సారక్క. సో సమ్మక్కను చూసాం కాబట్టి సారక్క దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఆ బెల్లం ఓన్లీ నెత్తిమే పెట్టుకున్నారు. ఎక్కడ ఎత్తారు? ఇక్కడ కొంచెం సౌట్ పెంచి ఇంటికి పోయి వాటిని పంచి పెడతారు. అంతేనా? ప్రసాదం లెక్క. మనం ఇక్కడ ఏంటంటే లడ్డు ఉండదు ప్రసాదం లెక్క. ఇక్కడ ఈ బెల్లాన్ని ఈ బంగారాన్ని మన ప్రసాదం లెక్క మన చుట్టుపక్కల. ఓకే. అంటే తిరుపతిలో లడ్డు ఎలాగో ఇక్కడ బెల్లం అలా అదే ప్రసాదం. బంగారం అలాగే. సో ఏమో సారక్క. చూస్తున్నారు కదా, ఆ తల్లి చుట్టూ ప్రదక్షిణాలు చేసి బెల్లాన్ని బంగారం రూపంలో సమర్పిస్తారు. మనకు తిరుపతిలో లడ్డు ఎలాగో ఇక్కడ బెల్లం అలాగా, బెల్లాన్ని ఇక్కడ బంగారం అంటారు. ఎవరి కూతురు? సార్లమ్మ కూతురు. కొడుకు జంపన్న. అక్కడ జంపన్న వాగన్ దాని పేరు ఎట్లా వచ్చిందంటే యుద్ధం తర్వాత తను చనిపోయే ముందు కత్తిపోటులతో వచ్చి అక్కడ అందులో పడిపోతే తన రక్తం అనేది ఆ వాగు నిండా పారింది. పారి ఎర్రగా మారింది ఆ నీళ్ళు మొత్తం. సో దానికి జంపన్న వాగని పేరు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది గోవిందరాజు సారక్క వాళ్ళ హస్బెండ్. సో నెక్స్ట్ మనం గోవిందరాజు దగ్గరికి. గోవిందరాజు ఈయన మన గోవిందరాజులు గారు, సారక్క వాళ్ళ హస్బెండ్, భర్త గారు. సో నెక్స్ట్ ఏంటి? అది అది ఎవరో పగిడిద్దరాజు సమ్మక్క వాళ్ళ పగిడిద్దరాజు. ఈయన గారు సమ్మక్క వాళ్ళ హస్బెండ్, శ్రీ పగిడిద్దరాజు గారు. ఈయన సమ్మక్క వాళ్ళ హస్బెండ్ గారు. సో బేసిక్గా ఎప్పుడైనా సరే మన వాళ్ళందరూ సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెలు అనుకున్నారు. సో బేసిక్గా నాకు ఇక్కడికి వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే సమ్మక్క సారక్క అనే వాళ్ళు తల్లి కూతురు. సమ్మక్క అనేమో తల్లి, సారక్క అనేమో కూతురు. సో ఇది పగిడిద్దరాజు గారు. నమస్తే గురుగారు. సో ఎటు చూసినా ఇలానే ఉంటాయి. సో ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. చాలా బాగా డెవలప్ అవుతుంది, అయింది కూడా. ఆదివాసీ ఆ విగ్రహాలు వాళ్ళ వేష వాటికి ప్రతిరూపాలుగా వాటిని నిలిపారు అక్కడ. సో చుట్టూ ఏ ఉన్నాయి, ఎక్కడ చూసినా ఆదివాసీ సంబంధించినే కనొస్తాయి ఇక్కడ. నెక్స్ట్ ఆదివాసీల జీవితంలో భాగమైనటువంటి జంతువులు మరియు పక్షులు, వాటి రూపాలను ఇక్కడ పొందుపరిచారు. చూడండి. శతాబ్దం నేటి జగిత్యాల జిల్లాలో అప్పట్లో పాలించే గిరిజన దొర అయిన మేడరాజుకు సమ్మక్క అనే కుమార్తె ఉంది. అతని తన మేనల్లుడైన మేడారాజు రాజ్యం పాలించే మేడరాజుకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వీళ్ళకి పుట్టిన సంతానమే ఈ సారలమ్మ, నాగులమ్మ, నెక్స్ట్ అతను జంపన్న. ముగ్గురు సంతానం కలిగారు. అప్పుడు కాకతీయులు దీన్ని రూల్ చేసేవాళ్ళు కదా. ఆ టైంలో ఏంటంటే ఇక్కడ కరువు కాటకాలతో ఉండేది.
ఆ టైంలో వీళ్ళు రాజభక్తి కలిగి మా ప్రజల్ని వాటి నుంచి విడిపించాలనే ఉద్దేశంతో యుద్ధాలు చేసి వాళ్ళ నుంచి ముక్తి పొంది ఈ యొక్క మేడారం ప్రజల్ని సుఖ సంతోషంతో ఉంచారు. సో టోటల్ అయితే స్టోరీ ఇది. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, బేసిక్గా ఇది దీని అనుకున్న కథ. మొత్తానికైతే ఆ సమ్మక్క సారక్క దర్శనం తర్వాత వంటకి దగ్గరలో ఉన్న అడవిలోకి వచ్చాం. మన వాళ్ళు డీజేకి సిద్ధం అయిపోతున్నారు. పొడతావా ఏంటి మళ్ళా? అంతేగా అంతేగా. Danger. 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 Exit now. సో ఇక్కడ వాటర్ అవైలబుల్ ఉంటుంది, వాళ్ళే వస్తారు మన దగ్గరికి. ఈ క్యాన్ వచ్చేసి, ఈ డ్రమ్ వచ్చేసి 300, దాంట్లో ఉన్న చిన్న డ్రమ్ వచ్చి 200. సో కూలింగ్ క్యాన్ వచ్చి 60 రూపాయలు. వీడు 6 ప్యాక్ జోలో చచ్చిపోతున్నారా? అందువదన కుందరదన మెల్లగా కరగని వావ్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చిన్న సెకండ్ ఎవరా నీలో నా బట్ట. చెప్పండి. వీడు తింటాడు తప్ప దేనికి పనికిరాడు. అనుభవించు రాజా. అసలు అమ్మాయిలు చూస్తారు. ఆటగాడే సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. వీడికే సరే కాదు, మళ్ళీ వీడు చెప్పడం దమ్ము లేదు.
ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఎన్నిసార్లు పెడతారా దిక్కుమాలోడా? వరగాలు పని చేయకుండా ఐస్ క్రీమ్ తింటున్నారు. ఎంత కష్టపడి వీడియో తీస్తుంటే ఒక్కడ ఇప్పించిన పాప అనుభవం. దుర్మార్గులు సార్ వీళ్ళు. సాయిగాడు ఉండాలి కానీ ఒక్క వయసు నా కోసం అజయ్ గాడు నా కోసం వయసు మామూలు విషయం కాదు. రే పోతావురా రే, పురుగులు బట్టి పోతావు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దమ్ములే Stopped me on the street last night, said everything's alright. Roller coaster, get through the day upright. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat in the middle of the street. Roller coaster, take me to a better time. మొత్తానికైతే మా మేడారం ట్రిప్ కంప్లీట్ అయింది. ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేసాం. స్విమ్మింగ్ కానీ, ఆ దేవుని దర్శనం కానీ డ్యాన్స్ కానీ, ఫుడ్ కానీ, ట్రావెలింగ్ కానీ బేపచ్చంగా ఎంజాయ్ చేసాం. మా డ్యాన్స్ సో జస్ట్ ఇప్పుడైతే బాగా డెవలప్ అయింది మేడారం. సో ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల పొడతా ఏంటి మళ్ళీ